వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. డొనాల్డ్ ట్రంప్ తన రెండవ టర్మ్లో అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ పాలనలో అమెరికా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగం, అంతర్జాతీయ సంబంధాలు మరియు ఇతర రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ పాలన, గత అనుభవాలు, ఆయన రాజకీయ భావజాలం ఆధారంగా ట్రంప్ 2.0 పాలన ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికలలో అమెరికాను మళ్లీ గొప్పదనం చేయాలి నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆర్థిక విధానాలు, వలస విధానాలు మరియు విదేశీ సంబంధాల్లో వివాదాస్పద నిర్ణయాలు చర్చనీయాంశంగా నిలిచాయి. 2024 ఎన్నికలలో మళ్లీ బరిలో దిగిన ట్రంప్ తన ద్వితీయ పాలనను ఎలా మలుస్తారన్నది ఆసక్తికర అంశం. ట్రంప్ తన మొదటి టర్మ్లో అమెరికా ఫస్ట్ విధానాన్ని నెరవేర్చడానికి ఉత్పత్తి రంగం మరియు వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అతను కార్పొరేట్ పన్నులను తగ్గించి చిన్న వ్యాపారాలను ప్రోత్సహించారు. రెండవ టర్మ్లో మరింత పన్ను తగ్గింపులు ఉండవచ్చని అంచనా. అలాగే చైనాతో వాణిజ్య సమీకరణలు కఠినతరం కావచ్చు. చైనా మీద మరిన్ని టారిఫ్లు విధించడంతో అమెరికన్ పరిశ్రమలను రక్షించే ప్రయత్నం చేయవచ్చని సమాచారం. ఇక కొత్త పన్నులకు ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మరింత పెట్టుబడులు పెట్టవచ్చని కూడా సమాచారం. ట్రంప్ తన మొదటి పాలనలో నిరుద్యోగం రేటును తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. మరిన్ని నూతన వృత్తుల కల్పన, పరిశ్రమల అభివృద్ధి ద్వారా దీనిని కొనసాగించే అవకాశం ఉంది. ట్రంప్ తన మొదటి టర్మ్లో వలస విధానాలపై కఠినమైన నిబంధనలను అమలు చేశారు. రెండవ టర్మ్లో ఈ విధానాలు మరింత కఠినంగా ఉండవచ్చు. అలాగే వలసదారుల ప్రవేశాన్ని నిరోధించేందుకు గోడ నిర్మాణానికి ఆయన రెండవ టర్మ్లో మరింత నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఇక నైపుణ్యాలు ఉన్న వలసదారులను స్వీకరించడంపై దృష్టి పెట్టి అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవచ్చని కూడా సమాచారం. అలాగే చైనా మీద అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ట్రంప్ మరింత కఠిన వైఖరిని అనుసరించవచ్చని పలువురు భావిస్తున్నారు. అలాగే అమెరికా టెక్ రంగంలో చైనాను అధిగమించేందుకు మద్దతు అందించవచ్చు. భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో బలమైన సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో నాటో సభ్య దేశాలు తమ ఖర్చులను పెంచాలని ఒత్తిడి చేశారు. ఇది రెండవ టర్మ్లో కొనసాగవచ్చు. కాగా ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాలతో ఆర్థిక ఒప్పందాలు పునరుద్ధరించవచ్చని కూడా సమాచారం. వ్లాదిమిర్ పుతిన్ పట్ల ట్రంప్ సానుకూలత చూపిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలపై ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ తన ప్రసంగాల్లో దృఢమైన నాయకత్వాన్ని చూపించారు. రెండవ టర్మ్లో ట్రంప్ పాలన మరింత కేంద్ర బలమైన పాలనకు మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో మరిన్ని రిపబ్లికన్ మద్దతు గల న్యాయమూర్తులను నియమించడంపై దృష్టి పెట్టవచ్చని, విశ్వాసాన్ని కలిగించేందుకు మిడ్ అమెరికా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించవచ్చని కూడా పలువురు భావిస్తున్నారు. అలాగే రిపబ్లికన్ విధానాల ప్రకారం ట్రంప్ రెండవ టర్మ్లో మహిళల అబార్షన్ హక్కులపై మరింత నియంత్రణ ఉండవచ్చని, సాంప్రదాయిక విలువలను మన్నించేందుకు ట్రంప్ రిపబ్లికన్ మద్దతుదారులకు మరింత ప్రాధాన్యత ఇవ్వవచ్చని, ట్రంప్ 2.0 పాలనలో అమెరికా రక్షణ రంగంలో మరింత నిధులు కేటాయించి ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు
పలు సంస్కరణలు చేపడతారని సమాచారం. మొత్తం మీద ట్రంప్ రెండవ టర్మ్ పాలన అనేక చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. ట్రంప్ తన విధానాలను మరింత దృఢంగా అమలు చేసే ప్రయత్నం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. స్థానిక పరిశ్రమలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని అంటున్నారు. అమెరికా ప్రథమ ధోరణికి అనుగుణంగా ప్రపంచ సంబంధాలు మారవచ్చని, ట్రంప్ 2.0 పాలన అమెరికా రాజకీయాలపై మరింత ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అభివృద్ధిని కేంద్రంగా ఉంచిన ఈ విధానాలు దేశవ్యాప్తంగా ఇంకా అంతర్జాతీయంగా విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తాయి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.